నమస్తే కడప వార్త. అంతర్రాష్ట్ర ద్విచక్ర వాహనాల దొంగల అరెస్ట్. 65 లక్షల విలువ చేసే 37 ద్విచక్ర వాహనాల స్వాధీనం. రాయచోట్లోని పోలీస్ ప్రధాన కార్యాలయం పెరడ్ మైదానంలో జిల్లా అడిషనల్ ఎస్పీ వెంకటాద్రి మాట్లాడుతూ బత్తల వినోద్ కుమార్ వయసు 19 సంవత్సరాలు, నల్లగుట్టపల్లికి చెందిన వ్యక్తి మరియు అన్నమయ్య జిల్లా మరో ముగ్గురి నుండి 65 లక్షల రూపాయల విలువ చేసే 37 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు వీరు తెలిపారు. వారిపై కేసు నమోదు చేశామని, మోటార్ సైకిల్ దొంగతనం చేసిన నలుగురిలో ముగ్గురు 18 సంవత్సరాల లోపు మైనర్లని ఆయన అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలపై మరియు వారు చేసే పనులపైన దృష్టి పెట్టి వారిని సక్రమైన మార్గంలో నడిచేలా చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని అడిషనల్ ఎస్పీ సూచించారు. అన్నమయ్య జిల్లాలో గత కొద్ది నెలలుగా మోటార్ సైకిల్ దొంగతనాలు కావడంతో సదరు దొంగలను పట్టుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించామని జిల్లా ఎస్పీ శ్రీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు రాయచోటి డీఎస్పీ ఎంఆర్ కృష్ణమోహన్ గారు, వాయిల్పాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ జయప్రసాద్ పర్యవేక్షణలో వాయిల్పాడు స్టేషన్ ఎస్ఐలు చంద్రశేఖర్ 8వ తేదీన తెల్లవారుజామున ఉదయం 4 గంటలకు 3 రోడ్ల కూడలి వాయిల్పాడు రైల్వే స్టేషన్ దగ్గర మోటార్ సైకిల్ పై వెళ్లుతున్న 4 వ్యక్తులను అనుమానాస్పదంగా రావడంతో వారిని చూసి విచారించగా వారి విచారణలో సదరు 4 వ్యక్తులు జల్సాలకు అలవాటు పడి వాయిల్పాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని 3 మోటార్ సైకిల్ తో పాటు అన్నమయ్య జిల్లా చుట్టుపక్కల జిల్లాల్లోని చిత్తూరు మరియు తిరుపతి జిల్లాలతో పాటు కర్ణాటక రాష్ట్రంలో కూడా మొత్తం 37 మోటార్ సైకిల్ ను దొంగతనం చేశామని వారు ఒప్పుకున్నట్లు అడిషనల్ ఎస్పీ తెలియజేశారు. ఈ 37 మోటార్ సైకిల్స్ ను రికవర్ చేసి 8/12/2024 తేదీన సాయంత్రం 5:30 స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఇందులో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి రికవరీ చేసినట్లు వీరు తెలిపారు. సుమారు 65 లక్షల రూపాయల విలువ కలిగిన ఈ మోటార్ వెహికల్ కు సంబంధించి విలేకరులకు అడ్మిన్ అదనపు ఎస్పీ శ్రీ ఎం వెంకటాద్రి చూపించడం జరిగింది. ఈ మోటార్ వెహికల్స్ ని రికవరీ చేయడంలో ప్రతిభ కనబరిచిన పోలీసులందరికీ జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ వెంకటాద్రి ప్రత్యేకంగా అభినందించడం జరిగింది. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్ లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.